న్యాయం చెప్పరా పెద్ద మనిషి అంటే దుడ్డే బర్రెన అదే అన్నాడట వెనకటేవాడు. అగో అట్లనే ఉన్నది చిత్తూరు జిల్లాలో కొంతమంది పోలీసులు చేసిన నీతి న్యాయం. భర్త తీరు మంచిగా లేదు, రోజు వాదులాట బాదులాట అవుతున్నది. కోపం వస్తే కొట్టుడు, తిక్కలేస్తే తిట్టుడు చేస్తున్నాడని పలమనేరు పోలీస్ స్టేషన్ మెట్లెక్కిందట ఓ అక్క. రక్షక భటుల నడుమకు పోతున్నా నాకేమైతే అనుకునేది గాని ఆ రక్షక భటులల్లా రాక్షస భటులు కూడా ఉన్నది కనిపెట్టలేకపోయిందట. ఆపదలో ఉన్న ఆడోళ్లను లొంగ తీసుకోవాలి అనే ఆలోచనతోని ఓ హోంగార్డు మస్తు షెర పెట్టిండట. వాణ్ణి తప్పించుకునే దానికి బంగారుపాలెం పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే అక్కడ కూడా ఓ కంత్రి కానిస్టేబుల్ వాడు కథలు చెప్పి ఆగం చేసిండట. ఇట్లా అయితే నాకు న్యాయం చేసుడేమో గానీ ఆఖరికి అన్యాయమే అయిపోతానని ఎస్పీ డిఎస్పీలకు తన కష్టం అంతా చెప్పిందట. మీ పోలీస్ డిపార్ట్మెంట్లో కొలువేలుగా పెడుతున్న వాళ్ళు న్యాయం చేయమంటే మస్తు ఘనకార్యాలు చేసిండ్రని గోడెల్ల పోసుకున్నదట. అగో అదే ముచ్చట చెప్తున్నాడు డిఎస్పీ సారు ఇనుండ్రి. ఆమె చెప్పిన దానిపైన ఎఫ్ఐఆర్ అయిపోయింది, సమగ్రంగా విచారణ జరుపుతాము. తప్పు చేసిన వ్యక్తులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తాం. లేదా డిపార్ట్మెంట్ ప్రైమరీ ఎంక్వైరీ చేసి వాళ్ళపైన మిగిలిన తదుపరి రేపు ఎస్పీ గారికి కూడా రిపోర్ట్ పంపిస్తాము. యాజ్ ఫర్ ఫ్యాక్ట్ దీనిపై ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎందుకంటే పోలీసులు చెప్పిన కేసు కాలేదు, పోలీసు పైన ఇది అవుతుందని ఒక బ్యాడ్ పబ్లిసిటీ, ఒక నెగిటివ్ పబ్లిసిటీ కాకుండా చేస్తూ మీటింగ్ పెట్టడం జరిగింది. బేవార్స్ పనులు చేస్తే బేవార్స్ పబ్లిసిటీ జరుగుతాయి సారు. రక్షించాల్సిన పోలీసులు భక్షించినట్టు చేస్తే జనాలు ఎవరో చెప్పుకోవాలి సార్ కష్టాలు. నిందితులు ఎంతటోళ్ళైనా శిక్షించుడు కాదు సారు. ఆపదల పోలీస్ స్టేషన్కి వచ్చిన ఆడోళ్లను వాడుకోవాలనే ఆలోచన ఉన్నోళ్లను ఫస్ట్ డిపార్ట్మెంట్ నుంచి తీసేయండి. అట్లయితేనే పోలీసుల మీద నమ్మకం కలుగుతుంది. లేకుంటే ఎవడు ఏ తీరుగా వాడుకుంటాడో, ఎవడు ఎసొంటి మోసాలు చేస్తాడో తెలియక జనం భయపడుతున్నారు అని అంటున్నారు పోలీసుల తీరు తెలిసిన జనాలు.